రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను ఈ ఏడాదికి తాత్కాలికంగా నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన స్కెడ్యూల్లో భారత్తో 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ను సెప్టెంబర్లో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, రాజకీయ అస్థిరత కారణంగా టీమిండియా పర్యటనను రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో ఈ సిరీస్పై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గతేడాది కూడా టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించలేదని ఆయన గుర్తు చేశారు. అయితే టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లు మాత్రం స్కెడ్యూల్ ప్రకారమే భారత్లో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను ఈ ఏడాదికి తాత్కాలికంగా నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన స్కెడ్యూల్లో భారత్తో 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ను సెప్టెంబర్లో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, రాజకీయ అస్థిరత కారణంగా టీమిండియా పర్యటనను రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో ఈ సిరీస్పై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గతేడాది కూడా టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించలేదని ఆయన గుర్తు చేశారు. అయితే టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లు మాత్రం స్కెడ్యూల్ ప్రకారమే భారత్లో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో సెటిలర్లు, ఏపీకి చెందిన వారితో పాటు తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన ప్రజలకు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. తాజాగా ఇలా వెళ్లే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తమ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్ బీట్ ఆఫీసర్కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఇక ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్ ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ తెలిపారు. అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. జగిత్యాల కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వివాదం చల్లారడం లేదు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ తేలుతుందని ఆశిస్తున్నానన్నారు. ఇక 50 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుగడుగు వేయమన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చకైనా సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అంగట్లో సరుకు కాదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కార్యకర్తలు జెండాలు మోసారన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు ఇవ్వు, స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వ విధానాలు నచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే తొక్కుతానంటే నువ్వెవరివి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. ఇలా శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. 10 తలలో పలిక శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక్క తలకాయ. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు
మా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా, మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. ఎవడన్నా అడ్డమంటే రారాజు తలలు ఎవడన్నా అడ్డ